వాళ్ళిద్దరిని కలపడానికి మేము ఉన్నాం. మరి మా ఇద్దరిని ఎవరు కలుపుతారా? ఏమైనా సరే ఈ రోజు ఆయన ముందు నా తప్పు ఒప్పుకోవాలి. సుధా, 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 ఎక్కడా? ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బాగా అలసిపోయినట్టున్నారు. అదే, ఎంత అలసిపోయినా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన భర్తకు భార్య తన చల్లని చేతులతో అలా సేవలు చేస్తుంటే ఆ అలసటంతా ఆవిరైపోతుంది. వెరీ గుడ్. సుధా, బూట్లు టైట్ గా ఉండి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాస్త బూట్లిప్పు. ఇంత ప్రేమగా చూసుకునే భార్య దొరకడం నేనే జన్మలో చేసిన పుణ్యమో కాదు సుధా. ఎన్నో నోములు వస్తే గాని ఆడదానికి అదృష్టం దక్కదండి. టీ కావాలా? అక్కర్లేదు. మంచినీళ్ళు వెళ్ళి తాగలను. గుడ్ గుడ్, దోవలో పడ్డారు. ఏమండి రండి, నీళ్ళు తోడేశాను, స్నానం చేతురు గాని. నా చేతులతో మీకు తలంటి పోసి ఎన్ని రోజులైందో. చూడు, వాళ్ళ కోసం కాస్త ఎక్కువగా నటించాల్సి వచ్చింది. సారీ, నువ్వు చాలా బాగా నటించావు. థ్యాంక్స్. ఎందుకండి మాటి మాటికి నటన నటన అంటూ నన్ను ఇంకా దూరంగా ఉంచుతారు? నేను చేసిన తప్పుకు ఇంకా ఎంతకాలం శిక్ష అనుభవించాలి? మీ పక్కనే ఉంటూ మీ మనసుకు దూరంగా ఉండడం నా వల్ల కాదండి. అహంకారంతో ఈనాడు క్షమించమని అడగలేకపోయాను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను క్షమించండి. జీవితంలో నాకు ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం మీ భార్యగా మీతో ఉంటే నాకు అదే చాలు. అంతేకాని నటన అనే నరకంలో ఇంకొక క్షణం కూడా నేను బ్రతకలేను. నా వల్ల కాదు. నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టు. ఈ పిక్నిక్ సెటప్ ఇప్పటికి కుదిరింది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణానికి వస్తే మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరందరూ హ్యాపీయేనా? చాలా హ్యాపీ సార్. ఏమిటి ఒక గొంతే వినిపిస్తోంది? హ్యాపీగా ఉండబట్టే కదా ఇట్లా ఊరు చివరికి వచ్చి యాపిల్ తింటున్నాను. ఏం రాజా, ఎలా ఉన్నావు? చాలా హుషారుగా ఉన్నాను సార్. నువ్వు బానే ఉన్నావు, కానీ మా సుధా కాస్త డల్గా ఉన్నట్టుంది. ఆవిడికి నచ్చే మ్యూజిక్ క్యాసెట్ నా కారులో ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే. హే వాణి, కమాన్ కమాన్. ఏమిటి అంకుల్? పిక్నిక్ లో థ్రిల్ ఉండాలి. పైగా ఈవేళ ఏప్రిల్ 1 కదా, తమాషా చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ చెట్టు చాటును దక్కు, నేను పిలిచే వరకు రావద్దు. కమాన్ కమాన్. వాణి నీళ్ళలో దూకేసింది. హే రాజా రాజా, వాణి నీళ్ళలో దూకేసింది. రండి రండి. హే వాణి నీళ్ళలో దూకేసింది, త్వరగా రండి. ఏమిటయ్యా, నీకు ఈత రాదని మాకు చెప్పొచ్చుగా, అలా నీళ్ళలో దూకేశావేమిటి? వాణి పడిపోయిందనగానే నాకేమీ తోచలేదు సార్. ఎప్పుడైనా ఎక్కడైనా భార్య మంచి చెడ్డల బాధ్యత భర్తదే కదండి. ముందు వెనక ఆలోచించకుండా నీ ప్రాణాలకే తెగించి అలా దూకావంటే నీ భార్య మీద నీకెంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. నా కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. ఆయనకి నేనంటే ఎంత ప్రాణం. అటువంటి మనిషిని లేనిపోని అనుమానాలతో ఎంత బాధ పెట్టాను. ఆయన్ని వెంటనే క్షమించమని అడగాలి. నేను ఫోన్ చేయను. నా పాప కళ్ళ కోసం వాళ్ళ బ్రతుకుల్లో నిప్పులు పోయమంటావా? నా పాప కళ్ళు రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ ఫోన్ చేయను. సెంటిమెంటల్ డైలాగులు చెప్పకూడదమ్మా. నువ్వు నేను చెప్పినట్టు ఫోన్ చేయలేదనుకో, నీ పాప కళ్ళమారి దేవుడరుగు, దాని ప్రాణాలైపోతాయి. ఇలా బేగనొక్కేస్తా. హలో సుశీల, వాణి
ఛీ! ఇంత జరిగాక కూడా దాన్ని వదులుకోలేదన్నమాట. నేను పిచ్చిదాన్ని. నువ్వు మారేవని జరిగింది మర్చిపోయి నీతో ఉండాలనుకున్నాను చూడు, అదే నా పిచ్చితనం. బాబోయ్, మీ ఇద్దరి మధ్యన ఎన్ని ఆలోచనలున్నాయి. నువ్వు మనిషివి కాదు, దానికోసం నన్ను చంపడానికి కూడా తెగించగలవు. నోటుకొచ్చినట్టు అలా మాట్లాడు. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. మాట్లాడు, నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. ఎప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని మారతావని ఈ ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని ఇంతకాలం ఎదురు చూశాను. కానీ ఇది నా ఇల్లు, నా ఇష్టం అన్న అహం నీలో ఉంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఏమిటి అలా చూస్తావు? అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాను. ఇది మాత్రం నన్ను అడగకుండానే మొదలుపెట్టాను. దేనికైనా గురువు తర్వాతే శిష్యుడు. నాకు కూడా వెయ్యి. నన్ను క్షమించండి సార్, జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. ఇప్పటికే చనిపోయి ఉండాల్సింది, కానీ మీకిచ్చిన మాట కోసం ఇంకా బ్రతుకున్నాను. ఇలా తాగుబోతుగా మారి బ్రతకడం కంటే చావడమే మంచిది. సార్, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. ఏకల దాకా తాగి నీ ప్రేయసి అదే సుశీల ఇంటికి వెళ్తావా? సార్, మీ ఇద్దరికి ఉన్న సంబంధం నాకు బాగా తెలుసు. అది అన్యాయంగా నా భార్య నాకు అంటకట్టిన అక్రమ సంబంధం సార్. ఆవిడ ఆవేశంలో ఆవిడుంటే నువ్వు ఉక్రోషంతో వీధిని పడ్డావు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడయ్యేది. అసలు ఆ సుశీల నీకెందుకు ఫోన్ చేసింది? ఏ ఆడని భరించలేనంత భయంకరంగా ఎందుకు మాట్లాడింది? ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఇక్కడ పడి తప్పతాగితే నీ సమస్య తీరుతుందా? అవును సార్, సుశీల అలా ఫోన్ చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. సుశీలతో ఎవరైనా చేయించుండొచ్చుగా. నాకు అదే అనుమానంగా ఉంది, కానీ సుశీల ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుందో నాకు తెలియదు. నాకు తెలుసు సుశీల ఎక్కడుందో, ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయో, ఎవరు జరిపిస్తున్నారో నాకు తెలుసు. ఇవన్నీ అక్కడే తెలుస్తాను. పద. ఇంతవరకు జరిగిందంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నేనెవరి మాట వినదలుచుకోలేదు. నేను అతనితో కాపురం చేయలేను. ఇదే నా నిర్ణయం. వాణి, తొందరపడకు. అతన్ని నువ్వు వదిలేసినా, నిన్ను అతను వదిలేసినా నష్టపోయేది నువ్వే. తప్పెక్కడో తెలుసుకుని మగవాణ్ణి మందార్లోకి తెచ్చుకోవాలి, కానీ ఆవేశంలో ఉన్న దాన్ని చెరిపేసుకుని మన కాపురాన్ని నాశనం చేసుకోకూడదు. ఈ రోజు మీ ఇద్దరి మధ్య నువ్వు గీసుకున్న అడ్డు గీత భవిష్యత్తులో అతన్ని చేరాలనుకున్నా దాటలేని అగాధంగా మారిపోతుంది. కళ్ళెదుటే కనిపించినా పలకరించలేవు. నువ్వు మనసారా కావాలనుకున్నా చేరలేవు. ఇదంతా ముందు తరం అనుభవంతోనే చెప్తున్న మాటలు. అనుభవం మీద కానీ అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకునేసరికి నీ జీవితానికి అర్థం మారిపోతుంది. సాటి ఆడదానిగా నేను బ్రతిమలాడుతున్నాను. నా మాట విను. ఆ సోదమ్మ చెప్పే మాటలు ఇంతల్లే మొండి పట్టుదలకు పోయే నీ కాపురంలో నిప్పులు పోసుకోబోక. ఇదిగో నాన్న, నా దారి నన్ను పోని, నీ కూతురు కూడా చెప్పుకోను. ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను, అంతేగాని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నేనెవరి మాట విన్ను. అలాగా? మరి వీడి మాట కూడా వినవా? ఇంతకాలం ఈ ఊసర విల్లిగాడి మాట వినేగా నీ కాపురాన్ని పాడు చేసుకున్నావు. ఇప్పుడు చెప్తాడు విను. చెప్పరా, చెప్పు. ఏమిట్రా అలా చూస్తావు? చెప్పు. మా కాపురం చుట్టూ నువ్వు అల్లిన చిక్కుల కథ ఏమిటో ఆవిడ గారికి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు. నీ కళ్ళకు కమ్మిన అనుమాన పొరలు ఇప్పటికైనా విడిపోయాయా? తప్పు వీడిది కాదు. ఇలాంటి అవకాశవాదుల మాటలు నమ్మి జీవితాన్ని అల్లకలోలం చేసుకునే నీలాంటి ఆడదాన్ని. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద ఉండవలసింది అధికారం కాదు, మమకారం, అనుమానం కాదు, నమ్మకం. భార్యాభర్తల మధ్య గొడవలొస్తే పరిష్కరించుకోవలసింది 4 గోడల మధ్యే కానీ కోర్టు బోనుల్లో కాదు. ఇవాళ ప్రేమించుకుని రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి విడిపోవడం ఫ్యాషన్ అనుకుంటున్నారా? మీరు నడిచిన 7 అడుగులకు అర్థం ఇదేనా? వేద మంత్రాలతో వేసుకున్న బ్రహ్మముడిని తెచ్చుకోవడం అంత తేలికనుకుంటున్నారా? ఆఖరి మాటగా చెబుతున్నా, ఇప్పటికీ మీకు విడిపోవడంలోనే సుఖం ఉందనుకుంటే చెప్పండి. నా చేతులతో కలిపిన మిమ్మల్ని నేనే విడగొడతాను. అప్పుడు ఎవరికి వారు వేరువేరుగా హాయిగా ఉండొచ్చు. చెప్పు, ఏమంటావు? మాట్లాడమే. నన్ను క్షమించండి. ఈ మాట చెప్పాల్సింది నాతో కాదు. నన్ను క్షమించండి. ఇంకా ఆలోచిస్తున్నావేమిటి? ఫ్లైట్ టైం అయింది. పెట్టి సర్దుకో. ఈ రోజే వెళ్ళిపోవాలా? వచ్చిన పని అయిపోయింది. మన నాటకానికి తెరపడింది. ఇంకెందుకు ఇక్కడ?
ఇంకో 2 రోజులుండి 2 రోజుల 2 క్షణాలు కూడా ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఏమైందయ్యా? ఊరి 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 ఏమైంది అని అడుగుతారేందండి? ఓ పాలి అటు చూడండి. ఏమిటోనండి పాపం, పొద్దుటి నుంచి డోకిన డోకు డోక్కుండా డోకుతూనే ఉంది. సుధా డోకుతోందంటే అదేనా? అదేననుకుంటానండి. అదేనా? అదేనా అంట. అదేనా? అదేనా? అదేనండి. ఆ!